బ్రేవ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు కార్తీక్ అండి. నేను మంచిర్యాల నుంచి చిన్నప్పటి నుంచెల్లే వ్యవసాయంలో పుట్టి పెరిగానండి. మా నాన్న ఒక రైతు అన్నమాట. సో, స్టార్టింగ్ నుంచి నేను ఒక అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చాను. సో, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి గమనించినటువంటి విషయం ఏంటి అంటే గనక, ఎవరైతే రైతులున్నారో వాళ్ళు ఏదైతే పంట పైన పెట్టుబడి పెడుతున్నారో, ఆ పెట్టుబడి అనేది సంవత్సరానికి ప్రతి సంవత్సరము పెరుగుతూ పోతుంది. పెట్టుబడి అనేది పెరుగుతూ పోతుంది గానీ, వాళ్ళు ఏదైతే దిగుబడి తీస్తున్నారో, ఆ దిగుబడి అనేది తగ్గుతుంది. సో, ఈ యొక్క ప్రాబ్లమ్ ఇవాళ ప్రతి ఒక్క రైతు ఫేస్ చేస్తున్నారు. ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్‌గా ఉంది బయట. సో, దీనికి ఏంటి సొల్యూషన్ అనేసి అంటే గనక, అలాంటి ఒక ప్రాబ్లమ్‌కే మేము ఒక మంచి సొల్యూషన్‌తో మేము ముందుకు రావడం జరిగింది. ఒక మంచి ప్రోడక్ట్‌తో మేము ముందుకు రావడం జరిగింది. ఆ ప్రోడక్టే సాయిల్ కేర్. రైట్. ఈ సాయిల్ కేర్ అనేది యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, మన భూమిని మనం సేంద్రియం చేసుకోవచ్చు. అండ్ తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి అనేది మనం ఈ సాయిల్ కేర్ ద్వారా తీసుకోవచ్చు. రైట్. సో, ఇప్పుడు ఈ సాయిల్ కేర్ గురించి ఒక్కొక్క పాయింట్ వైజ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి ఈ సాయిల్ కేర్‌లో బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే, బెనిఫిట్స్‌లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇంక్రీజెస్ రూట్స్ ఆఫ్ ద ప్లాంట్. అంటే మొక్క యొక్క వేరు వ్యవస్థని మంచిగా డెవలప్ చేస్తుంది. వేర్లను ఎక్కువగా పెరిగేలాగా చేస్తుంది. ఇప్పుడు మనకి ఒక బిల్డింగ్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి, స్ట్రాంగ్‌గా నిలబడాలి అంటే గనక బేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత మంచిగా ఎక్కువ ఫ్లోర్స్ అనేది మనం వేసుకోవచ్చు. రైట్. అట్లానే ఒక మొక్క అనేది స్ట్రాంగ్‌గా నిలబడాలి, మంచిగా హైట్ పెరగాలి, ఎంత గాలి వచ్చినా కూడా వంగి మళ్ళీ నిలబడాలి అంటే దానికి రూట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో, ఆ యొక్క రూట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది మన సాయిల్ కేర్ అనే ప్రోడక్ట్. రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినట్టయితే కనుక ఇంక్రీజెస్ బ్రాంచెస్ ఆఫ్ ద ప్లాంట్. అంటే ఇప్పుడు మనం బయట మార్కెట్లో ఏ ప్రోడక్ట్ వాడినా కూడా మనకి చెట్టుకు వచ్చేటువంటి కొమ్మలు అనేటివి ఇంక్రీజ్ అనేది అవ్వవు. కానీ మన సాయిల్ కేర్ వాడడం ద్వారా మనకి ఏదైతే ప్లాంట్ ఉందో, ఏదైతే మొక్క ఉందో, ఆ మొక్క యొక్క బ్రాంచెస్ కొమ్మలు అనేటివి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వరిలో చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ పిలకలు అనేది మనం తీసుకోవచ్చు ఈ సాయిల్ కేర్ అనే ప్రోడక్ట్ వాడి. సో, అట్లా వరిలో మనకి ఈ సాయిల్ కేర్ అనే ఒక ప్రోడక్ట్ వాడి 60+ పిలకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో, ఆ యొక్క వీడియో కూడా మీకు పైన ఐ బటన్లో మీకు పెడతాను, మీరు చూడొచ్చు అది కూడా. రైట్. అంటే ఇట్లాంటి ఒక మంచి పిలకలు ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నా కూడా, లేదా మనం బ్రాంచెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నా కూడా మనకి సాయిల్ కేర్ అనేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. మనం దాన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గివ్స్ గ్రోత్ టు ద ప్లాంట్. అంటే మొక్కని పెరిగేలాగా చేస్తుంది. ఇది ఒక గ్రోత్ ప్రమోటర్ అని కూడా చెప్పుకోవచ్చు. మొక్కని మంచిగా పెరిగేలాగా చేస్తుంది అండ్ మొక్క మంచిగా పచ్చగా రావడం జరుగుతుంది. సో, ఇట్లాంటి ఒక మంచి బెనిఫిట్ కూడా ఉంది సాయిల్ కేర్లో. రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే కనుక గివ్స్ ఇమ్యూనిటీ టు ద ప్లాంట్. ప్లాంట్కి ఇమ్యూనిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్లాంట్కి ఏమవుతుంది అంటే, కొద్ది మొత్తంలో ఏమైనా డిసీజెస్ కానివ్వండి, ఏమైనా పురుగు కానివ్వండి అటాక్ అయిన వెంటనే కొద్ది మొత్తంలో స్ట్రెస్కి అనేది గురవుతుంది మొక్క అనేది. రైట్. సో, అటువంటి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి అట్లాంటి డిసీజెస్ కానివ్వండి, తెగులు కానివ్వండి వచ్చిన తర్వాత వాటిని తట్టుకొని నిలబడే ఒక శక్తి అనేది మనకి ఈ సాయిల్ కేర్ మొక్కకి అందజేస్తుంది. రైట్. అదే మన ఫోర్త్ పాయింట్, గివ్స్ ఇమ్యూనిటీ టు ద ప్లాంట్. రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అట్రాక్ట్స్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. ఇప్పుడు మనకి భూమిలో కూడా కొన్ని రకాల పోషకాలు అనేటివి ఉండడం జరుగుతుంది. మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ మనకి భూమిలో కూడా కొన్ని రకాల పోషకాలు ఉంటాయి. రైట్. అట్లాంటి పోషకాలు అనేటివి తీసుకోవాలి అంటే మనం ఈ సాయిల్ కేర్ అనేది వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఫీవర్ వచ్చింది, లేదా ఒక పర్సన్ నీరసంగా ఉన్నాడు. ఆ పర్సన్ ఎక్కువగా ఫుడ్ తీసుకోలేడు. మనం ఆ పర్సన్ ముందు చికెన్ బిర్యానీ పెట్టినా కూడా తినలేడు, అవునా కదా? సో, అట్లానే ఇప్పుడు మనకి ఇక్కడ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి నీరసంగా ఉన్నా కూడా, వాటికి సరైన పోషకాలు లేకున్నా కూడా భూమిలో ఉన్న పోషకాలను అవి తీసుకోలేవు. ఎప్పుడైతే మనం ఈ సాయిల్ కేర్ ఇచ్చి ఆ ప్లాంట్ని రిపేర్ చేస్తామో, ఆ ప్లాంట్ని హెల్తీగా చేస్తామో, అప్పుడు భూమిలో ఉన్న పోషకాలను ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది ఒక మ్యాగ్నెట్ లాగా. రైట్. అంత మంచిగా పనిచేస్తుంది అన్నమాట. ఇది మన ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి. రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే కనుక బ్యాలెన్స్ సాయిల్ pH లెవెల్స్. రైట్. ఈ pH లెవెల్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది అంటే, కొన్ని దశాబ్దాల కిందట మనం చూసుకున్నట్టయితే కనుక మన భూమిని నాగలితో దున్ని వ్యవసాయం అనేది చేసేవాళ్ళు. రైట్. ఇప్పుడు వచ్చేసి ట్రాక్టర్తో ప్లవ్ వేసినా కూడా అది మనకి పెళ్ళ అనేది లేవడం లేదు. ఎందుకు? మేజర్ ఇష్యూ ఏంటి అంటే, మనం ఏదైతే బయట ఫెర్టిలైజర్ షాప్లో అడుగు మందులు వేస్తున్నామో దాని ద్వారా భూమి అనేది బండబారిపోతుంది, ఆల్కలైన్ అయిపోతుంది, కంప్లీట్గా ఆల్కలైన్ అయిపోతుంది సాయిల్ అనేది. దాని ద్వారా మనకి పంట అనేది రావడం లేదు, భూమి అనేది బండబారిపోతుంది. రైట్. ఒకప్పుడు మరి ఎట్లా వనిచ్చేది అంటే, అప్పుడు ఎర్త్ వామ్స్ ఉండేటివి, వానపాములు. సో, అవి భూమిని గుల్లగుల్లగా చేసేటివి కాబట్టి మంచిగా పంట వెళ్ళేది. కానీ వాటిని మనం ఇప్పుడు చంపేస్తున్నాం ఈ ఫెర్టిలైజర్స్ వాడడం ద్వారా, అవి చనిపోతున్నాయి. మనము ఈ సాయిల్ కేర్ వాడడం ద్వారా
ఏదైతే మనకి ఎర్త్ వామ్స్ ఉంటాయో ఆర్ మనకి సాయిల్లో ఏవైతే మొక్కకి కావాల్సిన కొన్ని రకాల మంచి ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటిని ఎటువంటి హాని కలిగించకుండా భూమిని సేంద్రియం చేస్తుంది అండ్ సాయిల్ pHని కూడా మెయింటైన్ చేస్తుంది అన్నమాట. తద్వారా భూమి అనేది మళ్ళీ మనకి సేంద్రియం అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్లీ. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి హాని కలిగించకుండా భూమిని మంచిగా సేంద్రియం చేసి మొక్కకి కావాల్సిన పోషకాలన్నింటిని కూడా మొక్కకి అందిస్తుంది భూమి నుంచి, రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్టయితే కనుక ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ది సాయిల్ బర్న్ డిసీజెస్. సాయిల్ బర్న్ డిసీజెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి భూమిలో నుంచి కొన్ని రకాల తెగుళ్ళు అనేటివి మొక్కలకి రావడం జరుగుతుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఈ ప్రాబ్లం రాకుండా మనం స్టార్టింగ్లో కొన్ని దశాబ్దాల కిందట పంట మార్పిడి అనేది చేసేవాళ్ళం, మనం క్రాప్ రొటేషన్ అంటాం. తద్వారా ఏమయ్యేది అంటే మనకి ఈ సాయిల్ నుంచి వచ్చే తెగుళ్ళు అనేటివి తగ్గిపోయేవి. కానీ మనం ఇప్పుడు వేస్తే ఒకటే పత్తి వేస్తున్నాం, లేదా వేస్తే ఒకటే మిర్చి వేస్తున్నాం, లేదా వేస్తే ఒకటి ప్యాడీ వేస్తున్నాం. సో దానివల్ల మనకి కొన్ని రకాల భూమిలో నుంచి కొన్ని రకాల తెగుళ్ళు అనేటివి రావడం జరుగుతుంది. ఈ సాయిల్ కేర్ మనం వాడుకున్నట్టయితే కనుక భూమిలో నుంచి వచ్చే తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రాకుండా కాపాడుకోవచ్చు, రైట్. అంత బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంక్రీజెస్ నైట్రోజన్ పర్సంటేజ్ ఇన్ ద సాయిల్, రైట్. సో సాయిల్లో మనకి నైట్రోజన్ పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్క పెరగాలి అంటే. సో దానికోసమే మనం ఎక్కువగా బయట యూరియా యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. సో ఇప్పుడు ఈ నైట్రోజన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే సాయిల్ కేర్ వాడితే మంచిగా నైట్రోజన్ పర్సంటేజ్ అనేది సాయిల్లో ఇంక్రీజ్ అవుతుంది. తద్వారా మొక్క అనేది మంచిగా గ్రో అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక ఇది ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే వాతావరణానికి కానివ్వండి, మన మనుషులకి కానివ్వండి ఎటువంటి హాని చేయకుండా భూమిని సేంద్రియం చేస్తూ మంచి దిగుబడిని ఇస్తూ మొక్కలని మంచిగా గ్రోత్ అనేది చేస్తుంది. ఇన్ని విధాలుగా మనకి సాయిల్ కేర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ సాయిల్ కేర్ బెనిఫిట్స్ అన్నమాట, రైట్. ఇప్పుడు వచ్చేసి మనము డోసేజ్ గురించి ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేసి తెలుసుకుందాం, రైట్. స్టార్టింగ్ మనము డోసేజ్ వచ్చేసి ఇది ఎట్లా ఉంటుంది అంటే అండి 2 kgs పర్ ఏకర్ యూజ్ చేయాలి. అన్ని పంటలకి కూడా 2 kgs ఒక ఎకరానికి మనం వాడుకోవడం ఉంటుంది. సో ఒక్కొక్క పంటలో ఎట్లా వాడాలి అనేసి తెలుసుకుందాం. స్టార్టింగ్ మనకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాడీ, వరిలో ఎట్లా వాడాలి అంటే మనము నాటేస్తాం కదా, వరి నాటేసిన తర్వాత 15 రోజుల తర్వాత 15 నుంచి 25 రోజుల లోపు మనం ఈ సాయిల్ కేర్ అనేది ఏదైతే యూరియాలు 2020 వేసుకుంటామో దాంట్లో మిక్స్ చేసుకొని మనము చల్లుకున్నట్టయితే కనుక సరిపోతుంది. ఎకరానికి 2 ప్యాకెట్ని మిక్స్ చేసుకోవాలి. ఆ యూరియాలో 2020లో నాటేసిన 15 రోజులకు మనం చల్లుకోవాలి. అప్పుడు మనము మంచి రిజల్ట్ అనేది 10 నుంచి 15 రోజులలో మనం మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతాం, రైట్. అండ్ నెక్స్ట్ క్రాప్ వచ్చేసి మనకి కాటన్ అనమాట. అయితే పత్తిలో ఎట్లా వాడాలి అంటే మనము విత్తనాలు వేస్తాం, పత్తిలో విత్తనాలు వేస్తాం కదా, విత్తనాలు వేసేటప్పుడు మందు పోస్తాం. ఆ మందులో కూడా కలుపుకొని మీన్స్ ఏదైతే 2020 యూరియా పోస్తామో దాంట్లో సాయిల్ కేర్ మిక్స్ చేసి వాడచ్చు. లేదు అంటే ఆ కాటన్ అనేది కొద్దిగా గ్రో అయిన తర్వాత ఒక 25 to 30 days తర్వాత కూడా మనము ఈ సాయిల్ కేర్ యూరియా 2020లో మిక్స్ చేసి వాడుకోవచ్చు. ఎకరానికి 2 ప్యాకెట్లు దీనికి కూడా, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి పంటలో ఎట్లా వాడాలి అంటే యూజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లాంటేషన్. అంటే మనము మిర్చి నాటేస్తాం కదా, నాటేసే టైంలో కూడా మనము ఈ యూరియా 2020 అండ్ సాయిల్ కేర్ 3 కలిపి మనం వాడుకోవచ్చు. లేదు అంటే కనుక నాటేసిన తర్వాత మిర్చి నాటిన తర్వాత 15 నుంచి 20 రోజులకి కూడా మనం ఈ సాయిల్ కేర్ అనేది వాడుకోవచ్చు. అండ్ మనకి ఇంకా మంచిగా రిజల్ట్ రావాలి, ఇంకా బాగా రిజల్ట్ రావాలి వరిలో ఎస్పెషల్లీ వరిలో ఇంకా బాగా పిలకలు రావాలి, ఇంకా మంచి దిగుబడి రావాలి మాకు అంటే కనుక ఈ సాయిల్ కేర్ ప్రోడక్ట్తో పాటు మనకి ఇంకొక సన్ గార్డ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుందండి. అది మంచిగా వైట్ రూట్స్ని అండ్ మొక్కకి ఏవైతే ఉంటాయో వేరు వ్యవస్థ ప్రతి దాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. తద్వారా మనకి ప్యాడీలో ఏమవుతుంది, వరిలో ఏమవుతుంది అంటే పెద్ద మొత్తంలో మనకి పిలకలు అనేటివి రావడం జరుగుతుంది. సో మీరు ఈ 2 kg సాయిల్ కేర్ ప్లస్ 1 లీటర్ ఆఫ్ సన్ గార్డ్ యూజ్ చేసినా కూడా మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు, రైట్. సో ఇది వచ్చేసి డోసేజ్ అనమాట, రైట్. డన్ అండి. ఇంతసేపు నేను మీకు చెప్పిన విషయం అంతా కూడా అర్థమైందనేసి అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి లేదా పంట గురించి లేదా ఎట్లా వాడాలి ఏంటి అనేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టినట్టయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఆర్ మీకు ప్రోడక్ట్ అవైలబిలిటీ, మీరు ఈ ప్రోడక్ట్ వాడాలి అనుకున్నట్టయితే కనుక మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించినట్టయితే మీకు ప్రోడక్ట్ అవైలబిలిటీ చేస్తారు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ క్లారిటీస్ ఉంటే కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది.
అండ్ మీకోసము అందరికీ కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో మీరు మ్యాక్సిమం లైక్ చేయండి అండ్ మీ టీం వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో తద్వారా దీనికి వచ్చే ఒక రెస్పాన్స్ని బట్టి మేము మిగతా వీడియో అనేది ప్రిపేర్ చేస్తాము. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలి ఏంటి అని కూడా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టినట్టయితే నెక్స్ట్ టైం మనం ఆ వీడియోతో మేము ముందుకు వస్తామండి. రైట్ అండి, డన్. థ్యాంక్ యూ సో మచ్. హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్.